అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా దేవుని వాక్యములకు మనం వెళ్దాము. దావీదు కీర్తన 40 దావీదు కీర్తన 42వ వచనం. నాశనకరమైన గుంటులో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద స్థిరత్వంగా మనము ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నన్ను పైకెత్తెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నాశనకరమైన గుంటలో నుండి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని పైకెత్తుతా ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, ఏదైతే మన జీవితంలో భయంకరమైన సమస్యలు ఉంటా ఉన్నాయో, మరి అన్నిటికంటే ముఖ్యము ఆ నరకం నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. నాశనకరమైన గుంటల నుండి నిన్ను పైకెత్తునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తును. హల్లెలూయా. జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? పైకెత్తుతా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో మరి దొంగ ఊబిలో నుండి దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి రక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నంత స్థాయిలో మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆపదల నుండి, ముఖ్యంగా ఆ నరకం నుండి, ఆ కష్టం నుండి. మరి విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, ప్రతిదీ మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రావని కాదు. దాంట్లో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? పైకెత్తుతాడంట. హల్లెలూయా. ఎంతమందికి పైన నిలబడాలని ఆశ ఉన్నదండి? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నంత స్థితిలో దేవుడు నిన్ను నిలుపుతా ఉంటాడు. వాక్యం అనుసారంగా మనం నడవాలి. వాక్యం అనుసారంగా మనం నడిస్తే దేవుడు మనని ఉన్నంత స్థాయిలో నిలుపుతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యంలో, దేవుని యొక్క కృపలో నిన్ను స్థిరపరిచిండు. నీ పాదములు జారకుండా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నీ యొక్క పాదములు బండ మీద నిలుపుతా ఉన్నాడు. ఆ బండ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం అనుసారంగా మనం జీవించాలి. వాక్యం ఏం బోధిస్తుందో బాగా వినాలి. వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యాన్ని మనం నెమరు వేయాలి. వాక్యము అద్దములాగా మనము బైబిల్ను చూడాలి ఉదయంన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నీ పాదములు బండ మీద నిలిపి స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం లేకపోతే మన జీవితంలో ఏ కార్యాలు జరిగాయి? వాక్యం అనుసారంగా నువ్వు నడవకపోతే ఎలాంటి అద్భుతాలు జరిగాయి? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యం అనుసారంగా మనం నడవాలి. ఆయన నన్ను పైకెత్తన, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బండ మీద అంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. మత్తయి సువార్త
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? బండ మీద పునాది వేయబడిన ఇల్లు స్థిరముగా నిలిచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాన వచ్చిందంట అక్కడ. మరి అక్కడ వాన వచ్చినప్పుడు ఏమైపోయింది? అది స్థిరంగా ఉన్న. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అది మరి కూలిపోలేదు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, ఎన్నెన్నో వచ్చినా కూడా అది కూలిపోలేదు. ఎందుకు? అది బండ మీద పునాది వేయబడ్డది. ఆ ఇల్లు స్థిరంగా ఉన్నది. హల్లెలూయా. స్థిరంగా నిలిచెను. భారీ వర్షము కురిసి వరదలు వచ్చినాను కూడా, గాలి విసిరినా కూడా ఆ ఇల్లు మాత్రము స్థిరంగా అట్లనే ఉన్నది. ఎందుకంటే ఆ ఇల్లు కూలిపోలేదు. అది బండ మీద కట్టబడ్డది. దేవుని నామానికి స్తోత్రం. ఆ బండ అంటే క్రీస్తులో నువ్వు కట్టబడ్డవు, క్రీస్తులో నువ్వు పునాది వేయబడ్డావు, క్రీస్తులో స్థిరత్వంగా నువ్వు ఉన్నావు, క్రీస్తులో మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో నువ్వు నడుస్తా ఉన్నాడా అండి. హల్లెలూయా. ఆ దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నది, నీ యొక్క తలంపులో ఉన్నది, నీ మాటలో ఉన్నది, నీ యొక్క చూపులో ఉన్నది, నీ వినుకుడులో ఉన్నది. నీ పాదములు మరి దేవుని యొక్క ఆలయంలోకి వస్తూ ఉన్నాయి. ఆ యొక్క పాదములు జారకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గత 6 రోజులు దేవుడు కాపాడిండు. గత 6 రోజులలో ఒకసారి మనం గమనించుకుందాం. మన మాటలలో, మన క్రియలలో దేంట్లోనన్నా మనం తప్పిపోయినామా? దేంట్లమైనా మనం జారిపోయినామా? ఆ క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడ్డ దాని జీవితము. దేవుని నామానికి స్తోత్రం. పునాది వేయబడాలి, క్రీస్తు బండ మీద నిలబడాలి. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని మరి తుఫాన్లు వచ్చినా, మరి ఎన్ని గాలిలు, వరదలు, వర్షాలు ఏవి వచ్చినా కూడా అది కూలిపోదు. హల్లెలూయా. నీ ఇల్లు కూలిపోదు, నీ జీవితము కూలిపోదు, నీ జీవితం స్థిరత్వంగా ఉంటా ఉన్నది. ఎందుకంటే ఏదొచ్చినా నువ్వు భయపడకుండా బలమైన సింహం వల్లే నువ్వు ఉంటా ఉన్నావు. హల్లెలూయా. ఏది చూసినా జడియకుండా, భయపడకుండా దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంది కనుక ఆ యొక్క వాక్యము, ఆ వాక్యం అనగా దేవుడే నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఇంకా భయం ఎందుకండి? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రోజు దేవుని యొక్క వాక్యం చదువుతున్నారా? ధ్యానిస్తున్నారా? వాక్యానికి మీరు లోబడుతున్నారా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అక్కడ ఇంకో వాక్యం, అదే మత్తయి సువార్త 7:24లో మరి ఈ విధంగా, కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారంగా చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడిగా ఉండును. హల్లెలూయా. బుద్ధిమంతుడిగా ఉండాలంటే ఈ యొక్క మరి యేసయ్య మాటలు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ నా మాటలు విని మరి వాటి ప్రకారంగా చేయువాడు. ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో, ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే వాక్యం అనుసారంగా నువ్వు జీవిస్తావో, అప్పుడు బండ మీద తన ఇల్లు మరి కట్టుకొని బుద్ధిమంతుడిగా పోలియుండును. బుద్ధిమంతులు ఏం చేస్తా ఉన్నారు? బండ మీద ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. బుద్ధి లేని వారు ఏం చేస్తా ఉన్నారు? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. తేలికగా వరదలు వచ్చినా, వాన వచ్చినా, ఎన్ని వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా, ఏదొచ్చినా ఏమైపోతుంది? అది కూలిపోతా ఉన్నాయి. కొంతమంది జీవితంలో వాక్యం లేదు, కొంతమంది జీవితంలో మరి యొక్క వాక్యం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వాక్యం చదవరు, ప్రార్థన చెయ్యరు, సావాసానికి రారు. వాళ్ళు మరి దేవుని యొక్క వాక్యం అనుసారంగా ఉండరు కనుక వారి జీవితం అంతా ఎండిపోయిన జీవితం లాగైతుంది. ఎలాంటి కార్యాలు కూడా జరగవు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం అనుసారంగా నువ్వు జీవిస్తలేవు,
కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం మన హృదయం అనే పలక మీద మనం ఏం చేయాలంట? రాసుకోవాలి. వాక్యము మరి దేవుడై ఉన్నాడు, ఆ దేవుణ్ణి నువ్వు వెంబడించాలి, ఆ వాక్యం నువ్వు వినాలి. కొంతమంది వాక్యం చెప్తుంటే నిద్రపోతుంటారు, కొంతమంది వాక్యం చెప్తుంటే ఏదో చేస్తూ ఉంటారు, ఫోన్ చూస్తుంటారు. ఏదో వాక్యం చెప్తుంటే దిక్కులు చూస్తూ ఉంటారు, వాక్యం చెప్తుంటే పక్క వాళ్ళని చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంటే ఆ వాక్యాన్ని మీరు వినాలి. అప్పుడు మీరు బండ మీద మీ యొక్క జీవితాలను కట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. స్థిరమైన దేవుని యొక్క వాక్యము మరి లక్ష్యం ఉంచిన ఎడల నీకేం జరుగుతుందంట? మేలు జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరియు ఇంతటి కంటే స్థిరమైన ప్రవచన వాక్యములు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ప్రవచన వాక్యములు మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు, తెల్లవారుజామున ఉదయమున మీ హృదయంలో వేకువ చుక్క ఉదయించినట్టుగా మరి దేవుని సన్నిధానంలో ఉదయాన్నే మనము ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క సన్నిధానంలో శక్తి పొందాలి, మరి యొక్క ఆత్మను పొందాలి. సమస్తము దేవుని వాక్యం ద్వారా మనము మరి దీవింపబడతా ఉంటాం, ఆశీర్వదింపబడుతుంటాం. వేకువ చుక్క మీ యొక్క హృదయంలో ఏమవుతుందంట? ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. ఎవరైతే చీకటి గల హృదయాలు ఉంటున్నాయో ఈ వాక్యము నీ హృదయంలో పోగానే నువ్వు ఏ విధంగా ఉంటావు? వెలిగింపబడతావు. ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే ఆ చీకట్లో ఉంటావు, అంధకారంలో ఉంటావు, సాతాను బంధకాలలో ఉంటావు. ఆ యొక్క నీ జీవితం అంతా అంధకారంలో ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము మరి స్థిరత్వంగా మనము దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. ఆ వాక్యం చీకటి గల్లా వెలిగించి దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకేం జరుగుతుందంట? మేలు జరగాలంటే దేవుని వాక్యం చదువు, మేలు జరగాలంటే వాక్యం ధ్యానించు, మేలు జరగాలంటే మరి వాక్యంలో స్థిరత్వంగా నువ్వు నిలువు. అప్పుడు ఈ వాక్యం నీ హృదయంలో పని చేస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము చాలా విలువగలది. మళ్ళీ ఈ వాక్యము చాలా మరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదివి ధ్యానిస్తామో నీ యొక్క జీవితం అంతా వెలుగుతో నింపబడుతుంది. ఒకవేళ వాక్యం చదవరనుకో, చాలామంది ఏం చేస్తుంటారంటే వాక్యం చదవరు. వాక్యం ఒక గొప్ప ఇంటి వారు ఏం చేస్తారంటే బైబుల్ను, వాళ్ళ ఇంట్లో బైబుల్ ఉన్నది, ఎవ్వరు చదివేవారు కాదు. కానీ అక్కడ మూలకు పెట్టేవాళ్ళు. అదే బైబుల్ చాలామంది బైబుల్ తీసి చదివే వాళ్ళు కాదు, చర్చికి పోయే వాళ్ళు కాదు, జ్ఞాపక వాస్తు అక్కడ బైబుల్ ఉన్నది. అయితే
ఒక అమ్మగారు ఆ ఇంటి యజమానురాలు ఆ బైబిల్ చదివి 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 ఆ యొక్క పాతగా అయిపోయింది ఆ బైబిల్. పేపర్స్ అన్నీ అటు ఇటు ఇటు అయిపోయినాయి. ఆ అమ్మగారు చదివి 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 ఏమైపోయిందంటే ఇంకా ఆమె బలహీనురాలు అయిపోయి, ఆమె అనారోగ్య పరిస్థితులు అయిపోయి ఆమె మంచం పట్టిందంట. ఇంకా కుమారులు బిడ్డలు చాలా ఆస్తిపరులు కనుక మరి ఆ యొక్క తల్లిని వేధిస్తూ ఉన్నారు. మాకు ఆస్తి రాసి ఇవ్వండి అని, మా ఆస్తి మాకు కావాలి. చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఆస్తులు తెలియదు, ఏం తెలియదు కదండి. సడన్గా పెళ్ళిళ్ళు అయ్యి అన్నీ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది వాళ్ళ ప్రేమ. ఎవరెవరి ప్రేమ ఉంటుందో అన్నదమ్ములది అక్క చెల్లెలది ప్రేమ అంతా బయటపడుతుంది. ఇప్పుడు అదే కదా చనిపోతూ ఉన్నారు. నాకు ఇవ్వకపోతే అదే చిన్న ఆస్తి అయినా అందరు పంచుకుంటే ప్రేమగా ఉంటారు కదండి. అంతా నాకే కావాలని కొంతమంది అంటూ ఉంటారు. అట్లా తల్లి అడ్డం పడగానే ఎవరంతలా వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎవరంతలా కుమారులు వెళ్ళిపోయారు, బిడ్డలు వెళ్ళిపోయారు. అమ్మో నేను చేయను. అన్నిటికన్నా ముఖ్యంగా ఆస్తులు కావాలి కానీ తల్లికి సేవ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం అంటాం, నిన్ను నేను జాదుతా, నిన్ను నేను చూస్తా, నీకు నేను ఉంటా అంటారు కానీ పడక మీద పడినాక తెలుస్తుంది ఎవరి ప్రేమ ఎట్లున్నదో కదండి. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక పని ఆమెను తల్లి దగ్గర పెట్టిరు, మా అమ్మని మీరు చూసుకోండి అని. ఇప్పుడు అట్లనే కదండి, వేలు ఇచ్చి తల్లి దగ్గర పెడతా ఉన్నారు. బిడ్డలకు చేతనైతలేదు, కొడుకులకు చేతనైతలేదు చూడడానికి. కొంత మంచి బిడ్డలు ఉంటారు, మంచి కుమారులు ఉంటారు సేవ చేసేవాళ్ళు. అట్లా ఆ యొక్క పనామని పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లాస్ట్కు ఆ తల్లి చనిపోయి అందరు వెళ్ళిపోయారండి. కుమారులు బిడ్డలు అంతా వెళ్ళిపోయారు వదిలేసి. ఈ పనామె మాత్రము తల్లి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నది. ఆమె ఇంకా మరణిస్తాన సమయంలో ఆ పని పిల్లని మెల్లగా పిలుస్తుంది, అమ్మ ఇక్కడ రా అని పిలుస్తుంది. పిలిచిన తర్వాత అక్కడ బైబుల్ ఉన్నది తీస్తారా పో అన్నట్టు. ఆ బైబుల్ని తీసుకొని వచ్చిన తర్వాత అది తెరువమ్మా అని అంటాం. తెరువ అనగానే ఆ బైబుల్ తెరిచే వరకు ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపరు ఆస్తి పేపర్ అది. అయితే ఆ చనిపోక ముందు ఈ తల్లి ఏం చేసిందంటే, యజమానులు ఏం చేసిందంటే, అమ్మ ఈ ఆస్తి నీకు మొత్తము రాసిస్తున్నా అని అన్న. నాకెందుకమ్మా, నీ కుమారులు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసేయి. పాపం ఈ పనిపిల్ల చాలా పేదరాలు, పూరి గుడిసెలో, అసలు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేదు. అయితే ఈమె ఎంతో తల్లిలాగా ప్రేమించి చేసింది. ఆమె హృదయం కరిగి ఆమెకున్న ఆస్తి అంతా ఆ పనామెకు రాసిచ్చేసింది. తర్వాత ఆమె చనిపోయింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ దొరికిందండి అది? ఎక్కడ దాచిపెట్టి ఉన్నది? బైబుల్లో. ఆమె మూలకు పడ్డది, ఆ బైబుల్ అక్కడ ఉన్నది. అంత డస్ట్ ఉన్నది, దాన్ని ఎవ్వరు ముట్టలేరు. అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ అందరూ వారి వస్తువులన్నీ పంచుకొని వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఈ బాట, నాకు అది ఇది కావాలని కుమారులు బిడ్డలు అందరిని పంచుకొని వెళ్ళిపోయారు. కానీ బైబుల్ మాత్రం ఎవ్వరు తీసుకొని పోలేదండి. హల్లెలూయా. ఒకవేళ బైబుల్ తీసుకొని పోతే ఆస్తి వాళ్ళకు దక్కేదేమో. దేవుని నామానికి స్తోత్రం. బైబుల్ మాత్రం ఒక్కటి అక్కడ వదిలేసిండ్రు. ఆ బైబుల్లో ఉన్న ఆస్తి ఆ యొక్క పనామెకు దొరికింది. హల్లెలూయా. ఆ పనామె చాలా గొప్పదైపోయిందండి. చూడండి, దేవుని యొక్క వాక్యము, మరి ఆ వాక్యంలో మరి అంత పెద్ద ఆస్తి ఆమె పొందగలిగింది. ఎందుకు పొందగలిగింది? ఆమెకు సేవ చేసింది, దేవుని మాటలు విన్నది, దేవుని వాక్యం ఆమె చెప్పింది, అన్ని విధాలలో విన్నది. ఆ యొక్క ఆస్తి మరి పొందినట్టు చూస్తూ ఉన్నాం. అందు గురించే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయొద్దు. వాక్యాన్ని చెవుని పెట్టకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు పక్కవారిని చూడకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు
చాలా శ్రద్ధగా నువ్వు వింటావు అనుకో, అప్పుడు నీ జీవితంలో ఈ యొక్క అమ్మాయికి దేవుడు ఎంతగా ఉన్నంత స్థాయిలో నిలిపిండో నీ జీవితాన్ని కూడా ఆ విధంగా నిలుపుతాడు దేవుడు. మరి వాక్యానికి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుందాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు యొక్క వాక్యమునకు ప్రథమ స్థానము మనం ఇవ్వాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి మొదట ప్రధాన స్థలం మనం ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవివేదతయు న్యాయమునైన ప్రతిఫలము పొంది ఉండగా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. లోకం మీద మన మనసు ఉండకూడదండి. లోకం మీద ఆశ ఉండకూడదు. లోకం గతించిపోయే లోకం, నశించిపోయే లోకం ఆశలు చూపిస్తూ ఉంటుంది, మనని లోకం వైపు మనని తిప్పుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది? ఎందుకనగా దేవదూతల ద్వారా ఈ యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని దూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడి ఉన్నది. దేవుని దూతల ద్వారా పలకబడిన ఈ యొక్క వాక్యము స్థిరపరచి ఉన్నది. ఈ యొక్క వాక్యం నీ హృదయంలో స్థిరపరచబడాలి అంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఉదయాన్నే లేచి వాక్యము చదవాలి. చాలామంది సంవత్సరానికి ఒక్కసారైనా వాక్యాన్ని పూర్తి చేసిర్రా? బైబిల్ చదివిర్రా? ఒకసారి చేతులు ఎత్తాయి. వాక్యం సంవత్సరానికి ఒక్కసారి పూర్తి చేస్తుర్రా? చేతులు ఎత్తండి. చదువుతుర్రా? పూర్తి చేస్తుర్రా? నేను కూడా చేస్తున్నానండి. హల్లెలూయా. వాక్యం మనం చదవాలి. రోజు అన్నం తింటున్నామా? ఎంతమంది తింటున్నారు అన్నం రోజు ఉదయాన్నే? అందరం తింటున్నాం. మరి వాక్యం ఎందుకు తింటలేరు? అది నీ ఆత్మకు బలమైన ఆహారము. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం మొదట నువ్వు భుజించాలి. అప్పుడు నీకు మంచి శక్తి, బలము, జ్ఞానము, ఆరోగ్యము అన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాం. ఒక సిస్టర్ ఉన్నారు. అయితే ఆ సిస్టర్ ఏం చేసిందంటే, నాతో క్లోజ్గా ఉండే ఒక సిస్టరు, అయితే మేరీ మనం వాక్యం చదువుదామని. నాకు వాక్యం అంటేనే తెలియదు. అంటే చదవాలా అర్థమే కాదు అంటే వాక్యము ఎట్లా అనుకున్నా. సరే అని కొత్తగా రక్షింపబడ్డాను. సరే అర్థం కానీ కాకపోతే అని ఇంకా బైబిల్ చదువుతా ఉన్నాను. చదువుతున్నా నా స్నేహితురాలు కూడా ఆమె చదువుతున్నది. ఆమె కూడా మన అనురాధ చదివినట్టే చదువుతుంది వాక్యం. చర్చిలో కానీ ఫస్ట్ తీసి చదువుతుంటుంది. అంత బైబుల్ జ్ఞానం, క్లేవర్, చాలా మంచి అమ్మాయి. అయితే నువ్వు తొందర చదువుతావే బైబుల్ అని అన్న. నీదే తొందరగా అయిపోతుంది అని అన్న. జర నేను లేటుగా చదువుతా అని. అయితే నేను చదువుతున్నా ఎంతవరకు వచ్చింది బైబిల్ అంటే నాది అయిపోతుంది, ఇంకా కొన్ని రోజులైతే అయిపోతుంది. నాకు భయం అయిపోయింది, అమ్మో ఆమె బైబిల్ అంతా చదివేస్తుంది అని. అయితే నేను చదువుతున్నా, నాది కూడా ధ్యానించి కూడా చదివినా అయిపోయింది. అయితే ఒకరోజు వాళ్ళకి 2 సిస్టర్స్ ఆమెకు వచ్చింది. ఆ రోజు సండే అమ్మాయి రాలేదు. ఇందిరా అమ్మాయి పేరు. నేనన్నా సరే వాళ్ళ సిస్టర్ పేరు నీలా మరియా. నేనన్నాను, నీలా ఏం చేస్తుంది మీ అక్క అని అన్నాను. అంటే ఏం లేదు, ఆ నవలాలు బుక్స్ ఉంటాయి చూడండి, అది తీసి చదువుతుంది అని అంట.
నవల చందమామ బుక్స్ అప్పుడు ఎక్కువ చదివేవాళ్ళు. అది చదువుతుంది అక్క అని అంటే అయ్యో అవునా, బైబుల్ అంటే బైబుల్ ఎప్పుడు పట్టుకుంటుంది అక్క అనండి. దేవుని నామానికి స్తోత్రం. మరి నాతో చెప్పింది బైబుల్ అంతా పూర్తి అయిపోతున్నది, ఇంకా 2-3 చాప్టర్ ఉన్నది, అది చదివేస్తే అయిపోతుంది అని. ఇంకా నేను చదివినా ఏమైంది బైబిల్ చదివినంటే అయిపోయింది అని. అయిపోయింది అని. ఏం నీ చేతిలో ఏమున్నది, చందమామ బుక్ ఉన్నదా అని, లేకపోతే నవలాలు బుక్ ఉన్నాయా అని. కాదే, నీకెవరు చెప్పారు? మీ సిస్టర్సే చెప్పారు అని. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని వాక్యంలో మనము నిజము ఒప్పుకోవాలి, నిజము చెప్పుకోవాలి. వాక్యము చదువుతున్నావా, లేకపోతే వేరే బుక్స్ మీద నీ మనసు ఉన్నదా? చూడండి, ఇప్పుడు ఆమె జీవితం ఎట్లా అయిపోయిందంటే చాలా భయంకరంగా అయిపోయింది. అబద్ధాలు మనం చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టే మనం చెప్పాలి. ఏదో నేను చదివినా పూర్తి చేసేసిన అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. వాక్యానికి భయపడ్డాను, లోబడ్డాను, విన్నాను. అప్పుడు దేవుడు ఆశీర్వదించిండండి. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని వాక్యం వింటుంటే విసుగుపడేదాన్ని. అలాంటి దాన్ని దేవుడు ఈరోజు బైబుల్ చదవకుండా నేను ఉండలేనండి. హల్లెలూయా. బైబుల్ చదవకుండా ఉండలేను. అది ఎంత లేట్ అయినా కానీ ఫస్ట్ దేవుని వాక్యమే నేను చూస్తూ ఉంటా. దేవుని వాక్యం ప్రతి సంవత్సరం నేను పూర్తి చేస్తా. ప్రతి సంవత్సరం నేను బైబుల్ పూర్తి చేస్తా. అందుగురించే దేవుడు నా జీవితంలో ఏది అడిగినా అది దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అమ్మ నన్న ఆలస్యం ఇస్తుండొచ్చు, కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆలస్యం చేయడండి. కృంగిపోయినప్పుడు, బాధపడినప్పుడు వెంటనే వాక్యం చదివిన వెంటనే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అందుగురించి ఇక్కడ దేవుని వాక్యం అనుసారంగా జీవించని ఎడల ప్రమాదము కలుగుతుంది. హల్లెలూయా. వాక్యం అనుసారంగా నువ్వు జీవించకపోతే ఏం జరుగుతుందంట? ప్రమాదం వస్తుంది. అంతేకాదు శిక్ష కూడా విధింపబడును. వాక్యం చదవకపోతే ప్రమాదంలో పడతావు, శిక్ష విధింపబడతావు, ఇంకా అనేకమైన కష్టాలు నీ జీవితంలో వస్తాయి. చీకటిగా నీ జీవితం అవుతుంది. కాబట్టి దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవివేదతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ప్రతి అతిక్రమము దేవుడు మన జీవితంలో వాక్యం అనుసారంగా మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు, ఇవన్నీ మన వాక్యం ద్వారా దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు, అన్ని పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు విధేయత ఉండవనుకో ప్రమాదం వస్తుంది, కష్టాలు వస్తాయి, చీకటిలో పడిపోతావు. నీ జీవితంలో కరువు వస్తూ ఉంటుంది, నీ జీవితంలో నెమ్మది ఉండదు, నీ జీవితంలో అరకత బరకత ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా అవి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది. చాలా సంపాదిస్తావు కానీ ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం నీ హృదయంలో లేదు, దేవుని వాక్యం నీ ఇంట్లో లేదు, దేవుని వాక్యం నీ కుటుంబంలో లేదు. ఆ వాక్యం వెలుగై ఉంది కాబట్టి ఆ వెలుగులో నువ్వు నడవట్లేదు. అందుగురించే ప్రమాదములకు నువ్వు గురైతావు. కాబట్టి దేవదూతల ద్వారా పలకబడిన దేవుని యొక్క వాక్యము నువ్వు ధ్యానించినట్లయితే బండ మీద స్థిరంగా నువ్వు నిలబడతావు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు తొలగిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనిన నది నిశ్చలముగా పట్టుకొందుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానము చేసిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మనము దేవుని యొక్క వాక్యానికి మనము చోటియాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై
మన మెప్పు కొనున్నది నిశ్చలముగా పట్టుకొన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క వాగ్దానము చాలా మంది తీసుకుంటాం. వాగ్దానం, అబ్బా నాకు మంచి వాగ్దానం వచ్చిందని ఆ సంవత్సరం అంతా ప్రతిరోజు ఆ వాగ్దానమును నువ్వు తీసుకొని దాని విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? జనవరి 1 రాగానే ఏమైపోయింది? వాగ్దానం సాక్ష్యాలు చెప్పండగానే వెతుకుతా ఉంటాం. అయ్యో వెతుకుతుంటాం, ఎక్కడో పోతుంది అది కదండి, ఎక్కడో వెళ్ళిపోతుంది. అందుకే ఫస్ట్ మీరు బైబిల్ లాస్ట్కి రాసుకోండి, వాగ్దానాన్ని ఫస్ట్ లాస్ట్కి రాసుకోండి. అది పోయినా కూడా ఇది ఉంటుంది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనుక ప్రభువు మీకొక వాగ్దానం ఇచ్చి ఉంటే స్థిరముగా పట్టుకొనుడి. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? స్థిరంగా మనం పట్టుకోవాలి. భూమి ఆకాశములు గతించును కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. భూమి ఆకాశంలో గతించిన కానీ నా మాటలు గతించవు. ఎప్పుడు మరి ఆయన యొక్క మాటలు నెరవేరుతూ ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాగ్దానము నమ్మదగినదిగా. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేరుస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తా, లేకపోతే నీకు ఉద్యోగం ఇస్తా, లేకపోతే నీకు ఇల్లు ఇస్తా, నీకు బండి ఇస్తా, నీకు సమాధానం ఇస్తా, నీ శత్రువుల మీద విజయం ఇస్తా, నీకు జ్ఞానం ఇస్తా, బలం ఇస్తా, ఆరోగ్యం ఇస్తా. ఆయన మాట ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాప పడుటకు ఆయన మరి నరుడు కాడు. కాబట్టి వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి. జీవవాక్యం పట్టుకొని మరి ప్రకాశించి జ్యోతుల వలె మనము వెలిగింపబడాలి. వెలిగింపబడుతున్నామా? దేవుని నామానికి స్తోత్రం. పశ్చాత్తాప పడుటకు ఆయన నరమాత్రుడు కాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకొచ్చిన వాగ్దానము శ్రద్ధ కలిగి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చెయ్యండి. నీ రాకపోకల దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు. ఆయన జీవం గల దేవుడు. నీకు జీవం కలుగజేస్తా ఉన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. అందుగురించే మరి ఆ యొక్క జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి. జ్యోతుల వలె ప్రకాశించుతున్నామా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చదివితే నీ ముఖంలో ఒక ప్రకాశమైన వెలుగు ఉంటుంది. ఒక ప్రకాశమైన దేవుని బిడ్డగా. నేను ఒక ప్లేస్లో నేను ప్రేయర్కి పోయేసి వస్తున్నాను. అయితే బైక్ దిగి అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయని దిగి అక్కడ వెళ్ళి ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినాను. రోడ్ క్రాస్ చేస్తున్నాను. అప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి, నేను ఫ్రూట్స్ కొంటున్నాను, ఆమె నా దగ్గరకు వచ్చి అమ్మా ప్రైజ్ ది లార్డ్ అంటుంది. ఆమె ఎవరో తెలియదు, ఆ ప్రాంతంలో నాకు తెలిసిన వాళ్ళు తెలియదు. అమ్మా నువ్వెవరమ్మా, ఎప్పుడన్నా రామ్నగర్కి వచ్చినా? లేదు బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవా అని నాకు ప్రేరేపణ కలిగింది. నిన్ను చూస్తే ఎందుకో దేవుని బిడ్డగా అనిపించినావు, అందుగురించే నీకు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాను. ఎంత సంతోషం అనిపించిందండి. హల్లెలూయా. ఆమె ఎవరో నాకు తెలియదు కానీ నా దగ్గరికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు అని అంటున్నారు. చూడండి, మనం ఎక్కడ వెళ్ళినా జ్యోతుల వలె ప్రకాశించాలి, వెలిగింపబడాలి. ఇతరుల పట్ల మనం వెలిగించే వారికి ఉండాలి. మనం వెలిగింపబడ్డము, మనము ఇతరులను వెలిగించాలి. వెలిగించబడ్డ మనము కొంచెం కింద మంచం కింద పెట్టడానికి వీల్లేదు. స్తంభం మీద నువ్వు నిలబడాలి. హల్లెలూయా. స్తంభం మీద ఉన్న దీపము
పట్టణానికే కానీ ఇంటికే కానీ అన్నిటికి కూడా వెలిగిస్తారు కదండి. రెండు జ్యోతులు ఆ ఆకాశంలో రెండు ఉన్నాయి, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు కదండి. ఉదయం నా సూర్యుడు వెలిగిస్తున్నాడు, రాత్రి వెన్నెలిస్తున్నాడు. చూడండి, అవి మాత్రం మారలేడు. ఆ యొక్క చంద్రుడు ముందట, ఆ యొక్క సూర్యుడి ముందట ఎంతో మంది ప్రవక్తలే కానీ, రాజులే కానీ, యాజకులే కానీ, మన పితరులైన తండ్రులే కానీ, అబ్రహాం, ఈసాకు, యాకోబులు అందరూ కూడా వారి యుద్ధంలో, వారి ప్రార్థనలో, వారి సేవలో అన్ని చూసిన ఆ యొక్క చంద్రుడు, ఆ యొక్క సూర్యుడు అట్లనే నిల్చున్నాడండి. హల్లెలూయా. లోకం అందరికీ ప్రకాశిస్తా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అందరూ వాళ్ళ ముందట, ఆ సూర్యుని ముందట, ఆ చంద్రుని ముందట అందరూ చనిపోయినరు. మన తాతలు ముత్తాతలు అందరూ కూడా చనిపోయినరు. అవి మాత్రం అట్లనే స్థిరంగా ఉన్నాయి, జ్యోతుల వలె. హల్లెలూయా. వెలిగింపబడతా ఉన్నాయి, దేవుని మాటకు లోబడి ఉన్నాయి. అవి మాత్రము ఒకవేళ వెలిగింపకపోతే ఏమైపోతుందండి? మొత్తం అంధకారం, చీకటి అయిపోతుంది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని సన్నిధానంలో మరి యొక్క జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మనం ఏం చేయాలి? ప్రకాశించబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయులను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనము పట్టుకొని జీవించాలి. మనం ఆ విధంగా ఉండకుండా దేవుని సన్నిధానంలో, మరొకసారి చదవమా, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారుడగునట్లు సనుగులను, సంశయులను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులను మాని సమస్త కార్యములు మీరు చేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. మీరు మూర్ఖుల వక్రజనము మధ్య నిరపరాధములను, నిష్కంకులను, ఆనందిందులనై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. ఇవన్నీ మరి మానేసి మనం ఏం చేయాలంట? సమస్త కార్యములను మనం చేయాలి. చీకటి తొలగించాలి, నిరపరాధులను మనము విడిపించాలి, నిష్కపటకంగా ఉన్నవారిని మనం దేవుని సన్నిధానంలో దుష్ట ప్రవర్తన కలిగిన వారిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వారిని నడిపించాలి. ఈ కార్యం చెయ్యండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి చీకటిగా ఉన్న వారిని వెలుగులోనూ నడిపించు. దేవుడు అద్భుత కార్యము చేస్తూ ఉంటాడు. మీ అందరికీ దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యం చదువుతున్నారు. కానీ ఎంతమందికి మనం దేవుని వాక్యం పంచుతా ఉన్నాం? దేవుని నామానికి స్తోత్రం. ఒక ఆయన వాక్యం చదువుతా ఉన్నాడు, ప్రభువా నా పేదరికం తీసేయి, నేను బాగా దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి అని ఆయన ఉపవాసం ఉండి వాక్యం చదువుతా ఉన్నాడు. చదువు దేవా నువ్వు నాతో మాట్లాడాలి, నాకు బట్టలు అనుగ్రహించు, మంచి తిండి అనుగ్రహించు, మంచి ఇల్లు అనుగ్రహించు, ఇదిగో నేను వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నాని ఈ యొక్క విశ్వాసుడు దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా నిష్ఠగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండి. అప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విని ఏం చేస్తూ ఉన్నాడంటే, మొదట ఆయన అడిగింది నాకు ఆహారం దయచేయము అన్నాడు. నేను చాలా ఆకలితోనున్నా ప్రభువా, నాకు ఆహారం దయచేయను అంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నది. చాలా పెద్ద గ్రాండ్గా
ఒక పెళ్లి విందు జరుగుతుంది. అక్కడ మంచి బిర్యానీ, చికెన్ ఫ్రై ఇక ఉంటాయి కదండి, అన్ని రకరకాలుగా మంచి మంచి వంటలు చేయబడి అక్కడ ఉంటా ఉన్నాయి. అందరూ బంధువులు, స్నేహితులు, పెళ్లికి పిలువబడ్డ వారందరూ కూడా ఆహారాన్ని తిని వెళ్ళేసిపోయినరు. ఇంకా చాలా ఆహారం మిగిలింది. అయితే అక్కడున్న పేదవారికి అందరినీ పిలుస్తూ ఉన్నారు, అన్నానికి భోజనానికి రండి అని. చాలామంది ఆహారం లేని వాళ్ళు ఉంటారు కదా. అప్పుడప్పుడు మా బాబు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ వండిన అన్నం చాలా మిగిలిపోతే వాళ్ళు వేస్ట్గా పడేయరు. వాళ్ళు ఏం చేస్తారు, కవర్లో వేసి ఆ వీధులలో అక్కడ రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చేసి వస్తారు ఆహారాన్ని. అంత ఆహారం ఎందుకు వండినరు అని నేను అన్నప్పుడు, అమ్మ అందరికి ఇచ్చేసి వచ్చినామని నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ నిద్రల నుంచి లేచి వచ్చి అన్నం తీసుకొని తిన్నారట అండి. అంత ఆకలితోని వాళ్ళు పండుకున్నారు. అట్లనే ఈయనకు కూడా పిలుపు వచ్చింది, అయ్యా అక్కడ పెళ్ళు విందు జరిగింది, అక్కడ ఆహారంకు మరి తిందు రండి అని ఆ యొక్క వాళ్ళు పిలుస్తున్నారు, నువ్వు కూడా రారాదు, చాలా రోజులైంది అట్లనే ఉన్నావు అని. లేదు లేదు, నాకు దేవుడే ఆహారం పెడతాడు, ఈ ఆహారం నాకు అవసరం లేదు అని అన్నాడండి. అనగానే సరే నీ ఇష్టం అని మిగతా వాళ్ళు పోయి కడుపు నిండా భోజనం చేసేసి వచ్చి తర్వాత మళ్ళీ ఏం అడిగిండు, నాకు మంచి వస్త్రాలు ఇయ్యి అని అడిగిండు. అడిగినప్పుడు ఆ యొక్క చాలా ధనవంతులు పేదవారికి బట్టలు దానం చేస్తారు కదండి, అట్లా అందరికీ బట్టలు దానం చేస్తూ ఉన్నారు. చేస్తుంటే మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీ బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి, ఒకసారి రా, అక్కడ ఆ యొక్క వాళ్ళు బట్టలు పంచుతున్నారు, ఆ ధనవంతులు అక్కడ పేదవారికి అందరికీ బట్టలు ఇస్తున్నారు, వస్త్రాలు పంచుతున్నారు, నువ్వు కూడా రాయ్యా, నీకు కూడా వస్త్రాలు ఉంటాయి. లేదు లేదు, నాకు దేవుడే వస్త్రం ఇస్తాడు, నాకు అలాంటి వస్త్రాలు అవసరం లేదు అని అనగానే నీ ఇష్టమయ్యా అని ఏం చేసిండ్రు, వెళ్ళిపోయి చక్కగా వాళ్ళు మరి ఆ వస్త్రాలు తీసుకున్నారు. తర్వాత ఏం అడిగిండు ఆయన, మూడోది ఆస్తిని అడిగిండు. దేవా నాకు బాగా ఆస్తి కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి అన్నాడు. సరే అని వాళ్ళకి ఎప్పుడో ఒక పెద్దమ్మనో చిన్ననాన్ననో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే చాలా ఆస్తిపరులు, చాలా గొప్పవారు ఆ ఊర్లో. అయ్యో మా చెల్లె కొడుకు ఉంటే ఆయన మీద రాస్తుంటేని కదా, మా యొక్క సహోదరి కొడుకు ఎక్కడన్నా మీకు కనబడితే ఆయనను పిలుచుకరండి, మేము చనిపోక ముందు మా ఆస్తి అతనికి రాసిస్తాము అని. అయ్యో ఉన్నాడమ్మా మీ యొక్క చెల్లె కొడుకు అక్కడ ఉన్నాడు అని. అయితే ఆ ఊర్లో పోతా ఆయనకు చెప్పారు, అయ్యా మీ పెద్దనాన్న వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, మరి నీ పేరు మీద ఆస్తి రాస్తారంట, ఒకవేళ వచ్చి రా నీ పేరు మీద ఆస్తి రాస్తారు, తీసుకో అన్నారంట. నాకు ఆస్తి వద్దు, నాకు దేవుడే ఇస్తాడు ఆస్తి అన్నాడంట. అని అంటే ఎవరో వెర్రివాడా, సరే నీ ఇష్టము అని ఏం చేశారంట, ఈ మాట తీసుకుపోయి పెద్దవాళ్ళకి చెప్తాడు. పెద్దవాళ్ళకి చెప్పగానే పాపం వాళ్ళు చనిపోక ముందు నా యొక్క చెల్లె కొడుకుకు రాసిద్దాం అనుకున్న టైంలో ఈయన రావట్లేడు కదా, సరే అని అనాథ ఆశ్రయానికి ఆస్తి అంతా రాసిచ్చేసారు వాళ్ళు. ఇంకా తర్వాత ఈయన బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నన్ను కరుణించి ఇంకా నా ప్రార్థన వింటలేవా అన్నాడు. అప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడుతుంది, నీ ప్రార్థన నన్ను ఆలకించిన, మరి ఎందుకు ప్రభువా నాకు మంచి ఆహారం ఇవ్వలేదు అంటే, పలానా విందుకు పెళ్లి విందుకు పిలిచిన కదా, ఆ వ్యక్తి పిలిచిరు కదా, నువ్వు వెళ్ళినావా? వెళ్ళలేను ప్రభువా అని. ప్రభువా మరి బట్టలు ఎందుకు ఇవ్వలేదు? ఒక ధనవంతుడు పేదవారికి బట్టలు పంచుతున్నప్పుడు నీ దగ్గర ఒక వ్యక్తి వచ్చిండు కదా, బట్టలు ఇస్తురు తీసుకుందురా అయ్యా అని. అవునయ్యా అని. వెళ్ళావా అన్నాడు. వెళ్ళలేదయ్యా అని. అయ్యా మరి ఆస్తి విషయంలో ఎట్లా అయ్యాలని, మీ పెద్దమ్మ గారి యొక్క ఆస్తి
నీ పేరు మీద రాయడానికి ఒక వ్యక్తి వచ్చి నీకు చెప్పిండు కదా. అవునయ్యా చెప్పిండు. మరి ఎందుకు వెళ్ళలేదు? ఇవన్నీ నీకు ముందే ఇచ్చేసిన, నీకు ఆహారం ఇచ్చిన, నీకు బట్టలు ఇచ్చిన, నీకు ఆస్తి ఇవ్వాలని నీకు ఇచ్చేసిన, కానీ నువ్వు అవి పొందలేకపోయినవు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆశీర్వదించాలని, నీకు మంచి భోజనం పెట్టాలని, నీకు మంచి వస్త్రాలు ఇవ్వాలని, నీకు మంచి ఆస్తి ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆయననే దిగి వచ్చి ఇవ్వడం అని కాదు, ఏ రూపంలో వచ్చి నీకు దేవుడు సహాయం చేస్తాడో కదండి. ఒక మనిషి నీకు డబ్బు పూర్వకంగా ఏదో ఒక రకంగా ఇస్తే ఏమంటారు? అయ్యా దేవుళ్ళలాగా నన్ను నువ్వు ఆదుకున్నావయ్యా అంటారు. అందుగురించే దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం కానీ పొందలేకపోతున్నాం, అడుగుతున్నాం కానీ తీసుకోలేకపోతున్నాం, వెతుకుతున్నాం కానీ దాన్ని పొందలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడుడు, వెతుకురి దొరుకును, తట్టుడి తీయబడును. దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి. దేవుని దూతల ద్వారా పలకబడిన దేవుని వాక్యాన్ని మీరు అశ్రద్ధ చేయకూడదు, శాపగ్రస్తులు కాకూడదు, అతిక్రమంగా చేయకూడదు, దుష్టత్వంగా మనం చేయకూడదు. వాక్యం మనం హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే దేవుడు వాక్యం ఏమని తెలుస్తున్నా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం మీద స్థిరత్వంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనని మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తాడు. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. దేవుని వాక్యం మీరు చదవాలి. వాక్యం కోసం చాలా వాక్యాలు ఉన్నాయి కాబట్టి మరి వాక్యం మీరు ధ్యానించాలి, వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోవాలి. వాక్యం అనుసారంగా నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి జ్యోతుల వలె మీరు ప్రకాశింపబడతా ఉంటారు. చీకట్లో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు వెలుగులో దేవుడు నడిపిస్తూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం మన హృదయంలో మన ఎదుట ఉన్నది. బైబుల్ చర్చికి వచ్చినప్పుడే ముట్టుతారు, తర్వాత తీసుకుపోయి అక్కడ పెడతారు. 6 రోజులు బైబుల్ పిలుస్తూ ఉంటుంది కానీ దాన్ని ముట్టరు, మాట్లాడరు. దేవుని బిడ్డలారా, అట్లా చెయ్యకండి. బైబుల్ చదవండి, ధ్యానించండి, నీ హృదయంలో వాక్యం ఉంచుకోండి. అప్పుడు మీరు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. బండ మీద మీ పాదములు నిలిపేలాగా చేస్తాడు. ఆ బండే క్రీస్తు. ఆ క్రీస్తులో నువ్వు ఉంటే నీ జీవితము ప్రకాశింపబడుతుంది, వెలిగింపబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం అందరి హృదయంలో ఫలించి మీరందరూ దీవింపబడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.